ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? మసలుడే గాని మహానుభావుడు. వీళ్ళతోనే క్లోజ్గా ఉండు, లేదంటే గేమ్ కాబట్టి యూ ప్లే యువర్ గేమ్, బట్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీవన్ బ్లైండ్లీ. తప్పు పనులు మళ్ళా చేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు పుచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. అంతలాగా నిలబడిపోయి నీ గురించి నిలబడిపోయి నీకు హెల్ప్ చేయడం కూడా చాలా మందికి నచ్చదు. బట్ అది నాకు నచ్చినట్టు నేను ఆడతాను. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఆవిడ వచ్చి మళ్ళీ కవర్ చేసుకోవడానికి నేను సుమనన్న ఇద్దరు సపోర్ట్ చేసామని చెప్పి అంటున్నారు. కాదు, ఆవిడ సపోర్ట్ చేయలేదు సంజన గారు. మళ్ళీ సుమనన్న ఒక్కడే నీ పేరు చెప్పాడు. అవన్నీ మాకు తెలుసు అండి, నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని. ఒకటి గుర్తుపెట్టుకో, మనం చిన్నపిల్లలు, మనకి ఇంకా ఏమీ తెలియదు కదా. మన ఇంటి దగ్గర బయటకు వచ్చిన తర్వాత మనం చిన్నవాళ్ళు అని చెప్పండి, నేను అలుగుతానంటే కుదరదు. అది నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. అందరు సపోర్ట్ ఉందని నన్ను కెప్టెన్ చేయలేదా? నాకు ఎవరు సపోర్ట్ ఉందని మన అంత అనంత నాకు విని అంత బాధేసిందో తెలుసు అన్న. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. అమ్మ కిచెన్ లో ఉండేటప్పుడు కూడా కొంచెం టేస్ట్ ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు టీమ్ ఏ 28 పూరీస్ చేశారు, టీమ్ బి 24 పూరీస్ చేశారు. టీమ్ ఏ ఆర్ ద విన్నర్స్. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడా? సర్లే మామా. అండ్ మీకు 6 months ఫ్రీ ఆయిల్ సప్లై ఫ్రమ్ గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీ లోడర్స్ పుణ్యానికి తినేటోళ్ళు ఎక్కువైపోయారు. ఆల్ గుడ్. నమస్తే సార్, నా పేరు శృతి, నేను యూకే నుండి వచ్చిన. మీరంటే నాకు మస్త్ ఇష్టం. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. ఈ బిగ్ బాస్ చూసి ఆ స్ట్రెస్ అంతా పోగొట్టుకొని రిలీఫ్ గా హాయిగా వండుకుంటా నేనైతే. అంటే వాళ్ళ గొడవలన్నీ మీకు స్ట్రెస్ రిలీఫా? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. సార్ మీరు వాళ్ళని తిట్టేదైతే నాకు మస్తు అనిపిస్తుంది, మీరు వాళ్ళని తిడతా ఉంటే నాకైతే అమ్మ హాయిగా అనిపిస్తుంది. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? అండ్ నాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ భరణి సార్. భరణి మొన్న ఒక గేమ్ లో శ్రీజాని అనవసరంగా తోసేసినట్టు అనిపించింది. చాలా చాలా సాడిజం నీళ్ళు చాలా ఉన్నారా కోణాలు. నువ్వు కాకపోతే ఇంకా ఎవరురా? వాళ్ళు ఫస్ట్ తనుజాని ఏం చెప్పారు కదా, మరి అప్పుడు తనుజాని ఎందుకు పక్కకు తోసేయలేదు? అప్పుడు నాన్న అనే బాండ్ గుర్తొచ్చిందా ఆయనకి? అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. ముగాడన్నప్పుడు దమ్ము పోరునాలు ఎత్తి కొడితే ఇట్లా పడతావా? పోతరాగానే ఏంటా వాయిస్ తార్ రోడ్డు మీద రేగ్ గీగినట్టు. ఓకే, హౌస్ కి కొత్త కెప్టెన్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్, గోల్డెన్ స్టార్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటావు వెళ్ళి రావటం. 2 weeks అసలు ఉంటావో లేదో అని తెలియని పొజిషన్ నుంచి నువ్వు గోల్డెన్ స్టార్ కు వచ్చావు. నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు, అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. నువ్వు పెడితే రైటా, ఇంకెవరన్నా పెడితే రైటా? నాకు తెలిసి తనుజ పెడితే రైట్ ఏమో సార్. తనుజ రామా. గోల్డెన్ స్టార్ పెట్టిన తనుజతో ఐ హ్యావ్ సమ్ పర్సనల్ టాక్ టు డూ. తనుజ ఇంటూ కన్ఫెషన్ రూమ్. ఆ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ఒక వీడియో నీకు చూపించాలి, మన ఇద్దరి మధ్య ఉండాలి. చూసేవేంట్రా, ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? తనుజ ఏం జరిగిందో అర్థమైందా? తను లెగ్ తో యాక్షన్ చేసి చూపిస్తున్నాడు దట్ ఎవరు ఆఫ్ చేశారని. ఎగ్జాక్ట్లీ. గెలవటం ముఖ్యమే, కరెక్ట్ సార్. కానీ ఆ గెలుపు వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియాలని ఈ వీడియో చూపించావు. ఇది కూడా ఒక గెలుపేనా? తనుజ, ఇమాన్యుయల్ ఇస్తే ఓకేనా? సార్ నేనే పెట్టుకుంటాను సార్. ఇమాన్యుయల్ డౌట్. యా సార్. బెట్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టా?
కరెక్ట్ అంటున్నా ముందు ఆడపిల్లలందరినీ తోసేద్దాం. అలాంటప్పుడు నువ్వు అందరి తరపున పోరాడి ఉంటే చివరికి నీ దాకా వచ్చేది కాదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆట నుంచి ముందెళ్ళిపోయిన సంజన చాలా సార్లు మీ అందరికి చెప్పి మీరు అందరూ కలిసి ఆడండి, విడివిడిగా నుంచోకండి అని చెప్తుంది. అవును, అప్పుడైనా నీకు సెన్స్ రావాల్సింది కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, నాన్న దివికి చాలా క్లోజ్ అవుతున్నాడని బాధగా ఉందా? ఒకటే మంట కూడా చెప్పాలి కదా. ప్రతి విషయంలో నీ గురించి నేను స్టాండ్ తీసుకుని నిలబడింది కూడా చెప్పాలి కదా. బర్నీ, నేను తనుజ్తో మాట్లాడుతున్నాను. బర్నీ, నేను అడిగింది ఎవరిని? మరి నువ్వెందుకు చెప్తున్నావు? అది అయ్యాక నీ విషయంలో చాలా డెలికేట్ గా బిహేవ్ చేసిన బర్నీ మాట్లాడుతున్న శ్రీజాని అలా లాగేయడం ఫేరా? నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. గేమ్ పరంగా చూస్తే సార్ అప్పుడు కళ్యాణ్ కూడా శ్రీజాన్ ముట్టుకోలేదు కదా. ఎవరి బాండ్ బట్టి వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు కదా. అది కూడా నిజమేరా. కళ్ళు మూసుకుని తనుజాకి సపోర్ట్ చేస్తారు, ఇంకా దాంట్లో క్వశ్చనే లేదు. ఇంకా ఒకవేళ దివ్య తనుజ ఉంటే ఏం చేసేవారు? ఇదిగో ఏమండి, డౌట్ సమాధానం చెప్పలేమండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆయనకి అదే చెప్తా. ఇప్పుడు నేను తనుజ ఉంటే మీరు మోస్ట్లీ తనుజాకి సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని మీకు అనిపిస్తుంది. అంటే తనుజ అర్థం చేసుకోదా? అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్. బర్నీ, నిన్ను అడుగుతున్నాను, ఏం చేసేవాడివి? వీళ్ళిద్దరు ఉంటే ఎవరిని తీసేవాడివి? ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటాను గురూజీ. బెడ్ టాస్క్ లో నువ్వు శ్రీజాని తోసేయడం మాట్లాడుతున్నప్పుడు అది ఫేర్ అండ్ కరెక్టా? అన్ఫేర్ సార్. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. బెట్టాస్ తిన్నప్పుడు 2 తప్పులు చేశాను సార్. డిమాండ్ పవన్ ని తోసినప్పుడు నేను మరి ముందు పెట్టానో తను ముందు టచ్ అయ్యాడో తెలియదు నాకు. నాకేం తెలియదు అనేది. చూడడానికి శుద్ధపూసలా కనబడుతుంది, చేసేవన్నీ దొంగ. అవును, సంచాలక్ డెసిషన్ ఇచ్చే ముందు నువ్వు చెప్పేసి వెళ్ళిపోయి ఉండే సార్. అదే నేను చేశాను. అదే మిస్టేక్. దట్ మిస్టేక్ ఐ డిడ్. బర్నీ, మా కళ్ళల్లో ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మేంచి కాదు, మా దృష్టిలో ఉంచి కూడా కింద పడ్డావు. అయ్యో, దెబ్బలేమని తగిలినాయా? ఎవరు పడ్డారు ముందు? భరణి గారు. రాము నీకు చెప్తానే ఉన్నాడు, భరణి గారు ముందు పడ్డారు, భరణి గారు ముందు పడ్డారు. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. 2 రీజన్స్ సార్. నేను చూసిన టాస్క్ లో, గేమ్స్ లో శ్రీజ ఆలోచించేంత స్మార్ట్ గా ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. ఏంటి పరిస్థితి నాకు అది డౌట్ అయితే మైండ్ లో ఉంది ఒకటి. ఇంకప్పుడు ఇంకా నాకు టైం తీసుకోవాలని అనిపించలేదు సార్. ఇంకా స్టార్టింగ్ లో మస్తు ఆడిరన్న గేమ్. కానీ ఇప్పుడు బయట మొత్తం అస్సలు అంటే అస్సలు మీకు గేమ్ కనబడతలేదు, బాండింగ్స్ కనబడుతున్నాయి. మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. అసలు మిమ్మల్ని నిజంగా ఉంచబుద్ధి అయితలేదు మాకైతే బిగ్ బాస్ లో. అరే ఓపెన్ చేయి. సంజనతో పెట్టిద్దామా? బర్త్డే సార్ ఈ రోజు. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంజన. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నాను, జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు, నుండు నూరేళ్ళు చల్లగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అలా చేసావు? అంటే నాకు క్వశ్చన్ రైజ్ చేశారు సార్, సైడ్ కి బాల్ పడితే ఏంటి అనేది క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నేను బిగ్ బాస్ అడిగా, బిగ్ బాస్ దానికి సమాధానం ఇవ్వలేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? రీతు అండ్ పవన్ ఏం చెప్పరు మీ ఇద్దరికి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు. అది సరిగ్గా ఆడే వాళ్ళని కూడా చెడగొట్టాం కదా. ఊదుతూ గాల్లో ఉంచాలి అని చెబితే కార్నర్ లో వేసేస్తే అది ఉండిపోతుంది అనుకున్నావా? అది గాల్లో ఉన్నట్టా? బుర్ర దొబ్బిందా నీకేమన్నా? అంతే సార్. పవన్, నీకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఒక్క గ్లాస్ సరిగ్గా పెట్టకపోతే? మనిషి అన్నాడు కోపం రాదా అన్న? ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. దేనికి హద్దు? అంటే గేమ్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా ఆడింది అని కొంచెం అరే చేతులారా చేసుకున్నామని నాకు. అది కోపం కదరా, బాధ.